ఈ యొక్క ఆదిత్య విశ్వవిద్యాలయమునందు యజమానులు శ్రీ శేషారెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు వీరందరూ కూడా సంకల్పించి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సహస్రచండీ యాగాన్ని పాంచానిక దీక్షాపూర్వకంగా సుమారు 100 మంది బ్రాహ్మణుల చేత ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఎటువంటి అతివృష్టి అనావృష్టిలు లేకుండా అంతా సుభిక్షంగా ఉండాలనేటువంటి సత్సంకల్పంతో వారందరూ కూడా చక్కగా సంకల్పించి, అందున శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి, అమ్మవారికి శరదృతువునందు అర్చించిన విశేషమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఋత్వికులందరూ కూడా అనేక ప్రదేశాల నుంచి పిఠాపురం, కాకినాడ, రాజమండ్రి, అదేవిధంగా చెన్నై, తిరుపతి ఇత్యాది ప్రదేశాల నుంచి అంతా కూడా వచ్చున్నారు. వారంతా కూడా చక్కనైనటువంటి పండితులు. ఇది యొక్క సహస్రచండీ యాగంతో పాటుగా 4 వేదాలు పారాయణ, సూర్య నమస్కారములు, రుద్రాభిషేకము, గణపతి, విష్ణు ఇత్యాది దేవతామూర్తుల యొక్క అనుష్ఠానములు, అనేక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నవి. ఈ యొక్క కార్యక్రమంలో ఉదయం నుంచి గణపతి పూజతో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ప్రారంభం చేసుకుని 68 మంది బ్రాహ్మణుల చేత ఒక పారాయణ చేసి, ఆ పారాయణ తదుపరి హవన కార్యక్రమం మధ్యాహ్నం వరకు, మరలా మధ్యాహ్నం నుంచి మరలా పారాయణ చేసి మరలా మళ్ళీ హోమ కార్యక్రమం. ఈ విధంగా 5 రోజులతో సుమారుగా ఒక 1000 పారాయణలు పూర్తి చేసుకుని దానికి సంబంధించి శత హవనములతోటి కార్యక్రమం అంతా కూడా జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, సర్వస్తమైనటువంటి మంగళమును కూడా కలిగించేటువంటిది. మంగళములు అంటే శుభాలన్నీ కూడా కలిగించేటువంటిది అమ్మవారు. ఆ యొక్క అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క స్వరూపంతో పాటుగా సర్వదేవతల యొక్క శక్తి కూడా ఆ యొక్క చండీ అమ్మవారిలోనే ఇమిడి ఉన్నది. కాబట్టి అటువంటి అమ్మవారిని ఎవరైతే భక్తి విశ్వాసాలతో ఆరాధిస్తారో, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారో వారందరికీ కూడా మంచి అభ్యున్నత కలుగుతుంది. ఈ యొక్క చైర్మన్ గారు, వీసీ గారి యొక్క సత్సంకల్పం అంతా కూడా ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు అందరూ మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి మంచి సరస్వతీ కటాక్షం లభించి అందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సంపాదించుకుని అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఒక విద్యార్థులు మాత్రమే కాదు, ఇక్కడ ఉండేటువంటి అనేక మంది ఉద్యోగస్తులు, కార్మికులు అందరూ బాగుండాలి. లోకమంతా కూడా ఇటువంటి యజ్ఞయాగాదులు చేయడం వలన లోకమంతా బాగుంటుందని వారి యొక్క మంచి మనసుతోటి ఇటువంటి కార్యక్రమం అంతా కూడా మరి ఇక్కడ ఉండేటువంటి బ్రహ్మగారు కందర్ప శ్రీరామ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మత్వంలో అనేక మంది కార్యక్రమాలన్నీ కూడా వచ్చి ఇక పండితులందరూ ఆచరిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. ఓం సభాజై నమః. ఓం భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ్చ దేహి మే. సభాజై నమః. శ్రీ సూరంపాలెంలో ఆదిత్య విశ్వవిద్యాలయంలో సహస్రచండీ యాగంలో భాగంగా స్వామివారికి విశేషంగా సూర్య నమస్కారాలు. ఈ 5 రోజులు కూడా సంపూర్ణ వేద పారాయణ అంటే ఋగ్వేదము,
యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము కూడా ఈ 4 వేదాలు కూడా సంపూర్ణంగా వేదపారాయణ జరుగుతోంది. సహస్ర చండీ యాగంలో భాగంగా 3వ రోజు స్వామివారికి పద్మిని ఉషాఛాయ సంజ్ఞా సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామి వారికి విశేషమైన అర్చన పూజ జరుగుతోంది. ఇవన్నీ కూడా జరగడం వల్ల లోకం సుభిక్షం కోసం ఉండడానికి ఈ అన్నీ కూడా నల్లమెల్లి శేషారెడ్డి గారి ద్వారా కార్యక్రమాలు జరుగుతాం. యాగబ్రహ్మ కందర్ప శ్రీరామమూర్తి గారి ఆధ్వర్యంలో కూడా ఈ యజ్ఞయాగాది కృతువు కూడా జరుగుతోంది. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యము ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయండి. స్వామివారికి చేయడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు సుఖ సంతాలు అందరూ కూడా ఉంటారు. ఇవన్నీ చేసుకుని స్వామివారి తీర్థం పుచ్చుకోవడం వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యం ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః. జ్యేష్ఠాయ నమః. ృతవంద్రిగుణాగాంధ్రనే తంజత్రయాయ Netra
शिवायै सततं नमः प्रकृते भद्रायै नेता प्रणदास्पदायै सपरिवारायै समानायै साधुभायै सजक्तिकायै वेदाधिष्ठात्रे श्री महालक्ष्मी ओम नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः प्रकृत्यै भद्रायै प्रणदास्पदायै सपरिवारायै समाहनायै साधुभायै सशक्तिकायै शक्तिलक्ष्मी देव्यै మన చండీ హోమంలో భాగంగా 4 అధ్యాయాలు పూర్తయి 5వ అధ్యాయం ప్రారంభమవుతోందండి. शरीरेभ्यो महादेव्यै शिवायै सततं नमः प्रकृत्यै भद्रायै प्रणदास्पदायै सपरिवारायै समाहनायै साधुभायै सशक्तिकायै अधिष्ठात्रे श्री महालक्ष्मी बाला त्रिपुर सुंदरी गई कोनु महारती गानलोल जाल मेल दारि चूपुमा वासिकेक्कियुन्न दानवनुचु नम्मिति वासिकेक्कियुन्न दानवनुचु नम्मिति రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిని అమ్మా రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిని బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల జాలమేల దారి చూపుమా ఓం హ్రీం శ్రీం धरणी गगनांतरं महामहामदे भगवान् रूपा खण्डास्वयं धर्माधमंबिका च ब्रह्मयस्वाहा खण्डानान्नाराभो जगन्मुखा गणादैर्भेषणैकाये जिके विस्तारिता देवी संहस्रकाले सर्वैः परिवारिता नन्दरे भौम विनाशाय जगद्विषां भवायामनसिंहानामदवीर्यवानिता स्वाहा आनंदेन्द्रस्य दशक्तयः शरीरेभ्यो विनिश्चर्मयत्रो वै सैनिकाय स्वाहा यद्रो मोयथा भोषणवाहनौ तद्वदेव हि दच्छक्तिरसरान् योद्धमाययो स्वाहा आयाता ब्रह्मशक्ति ब्रह्माणि साभिधीयते स्वाहा त्रिशूलवरधारिणी महायवया प्राप्ता चन्द्रलेखा विभूषा स्वाहा स्वाहा शक्तिर्गरुडो परिणोस्थिता शङ्खचक्रगदाधारङ्गखड्गहस्ताभ्युपाययो स्वाहा
शक्त्यस्साप्यायोदत्रवाराहेनु बभ्रते सदृशं वपुः प्राप्ता तत्र सदाक्षयप्रक्षिप्तनक्षत्रसंहरे स्वाहा स्थिता प्राप्ता सहस्रमेनायुधाशक्रस्तथैव सा स्वाहा देवशक्तिकाम्बिका स्वाहा स्वाहा बहुभिर्यथा स्थिता तत्संहृतं मयैकैव तिष्ठां याजौ स्थिरो भव स्वाहा युद्धं देव्या शुम्भस्य चोभयोः पश्यतां सर्वदेवानामसुराणां च दारुणां स्वाहा दारुणैः तयोर्युद्धमभूत् भूयः सर्वलोकभयङ्करं स्वाहान्यथाम्बिका बभञ्जतानि दैत्येन्द्रस्वस्पति घातृकर्तृभिः स्वाहास्त्राणि दिव्यानि परमेश्वरी बभञ्जनेन एवोग्रहंकारोच्चारणादिभिः स्वाहा दैत्यैवीमाच्छादयरसोऽसुरः सापि तत्कुपिता देवी धनुश्चुच्छेदचेषुभिः स्वाहा दैत्येन्द्रस्तथा शक्तिमधाददे चिच्छेद देवी चक्रेण कामप्यस्य करे स्थितां स्वाहा पादाय शतचन्द्रं च भानुमतो अभ्यरावत्तदा देवी शास्त्रेषु विवेकदीपेष्वाद्येष वाक्येषु चकात्तदन्या मम तगर्तेन महान्धकारे विभ्रामयज्ञे नमदेव विश्वं स्वाहा गायत्रालयोस्य बलानयत्रा दावानो यत्र तत्र सदात्मं परिराजविश्वं स्वाहा विश्वं विश्वात्मिका भावयसे विश्वं विश्वेशवन्या भवति भवन्ति विश्वाश्रयाये भक्तिनं वा स्वाहा మీ గోత్రం చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి. అహం భూ అభివాదయే. ఆచమనం చేయండి. ఆచమ్యాం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఆచమ్యా కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. విష్ణు మధుసూదనాద్రి విక్రమ వామనాశ్రీధర ఋషికేశావత్మనాభ దామోదర సంకృష్ణ వాసుదేవ జనార్దనావేంద్ర హరే శ్రీ కృష్ణాయ నమః. అయ్యా చెంపలు వేసుకోండి, యజ్ఞేశ్వర నమస్కారం చేయండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశంమయ దాసోయ విదమామత్వా క్షమస్వ యజ్ఞేశ్వర. యజ్ఞకాలే సర్వాపరాధ విందేయం పురుషానహం కర్పూరహారతి. శ్రీ దుర్గాంబికాయే నమో నమః. తాంబూలం సమర్పయామి కర్పూర నీరాజనం. ఓం
శ్రేర్యాజనాగ్రహే